అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే ముఖ్యమంత్రికి ఇటు మంత్రులకు మధ్య పొరపచ్చాలున్నాయి. దానికి సంబంధించిన దాంట్లోనే మొన్న ఏదైతే ప్రజాభవన్లో వీళ్ళు పెట్టినటువంటి ప్రజాభవన్లో బట్టి విక్రమార్క నివాసంలో నలుగురు మంత్రుల భేటీ. ఈ భేటీ సారాంశానికి సంబంధించిన దాంట్లో ఢిల్లీ హైకమాండ్ కూడా జోక్యం చేసుకోవాలని చెప్పేసి పిలుపు అని కొన్ని వార్తలైతే వస్తున్నమాట. అంటే ఎప్పుడు మరి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు వీళ్ళు మీటింగ్ కావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఒకటైతే వాస్తవం నడుస్తున్నది ఏంది అంటే, ఇంతకుముందు చెప్పినట్టు అసలు కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ రెండు నడుస్తున్నాయి అక్కడ యుద్ధాలు ఆ విత్ ఇన్ ద పార్టీలో. ఈ అసలు కాంగ్రెస్ అంటే సీనియర్ నాయకత్వం మొదటి నుంచి వెళ్ళి కాంగ్రెస్ జెండా మోసి కాయలు కాసిన వాళ్ళంతా కూడా అందులో ఉన్నారు, అవకాశాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ పచ్చ కాంగ్రెస్ వచ్చి డామినేట్ చేస్తూ ఉన్నది. భవిష్యత్తులో ఇలా చర్చ జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఏంది అంటే, ఈ పచ్చ కాంగ్రెస్ భవిష్యత్తులో భారతీయ కాంగ్రెస్ గా అవతరించబోతా ఉన్నది, తెలుగు కాంగ్రెస్ గా అవతరించబోతున్నది అని చెప్పి దానికి నాయకత్వం రేవంత్ రెడ్డి అని చెప్పి ఇలా ప్రజలు చర్చించుకుంటున్నారు, విశ్లేషకులు చర్చిస్తా ఉన్నారు. ఏది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లయితే కాంగ్రెస్ నుంచి విడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టిండో, ఈయన కూడా కాంగ్రెస్ నుంచి విడిపోయి భారతీయ కాంగ్రెస్ తెలుగు కాంగ్రెస్ పెట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ తోటి పొత్తు కుదుర్చుకొని రేపు భవిష్యత్తులో 20 మందో 30 మందినో ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలి ఈ రాష్ట్రంలో. అందుకోసమే దాచుకుంటాడు పైసలు అనేది జరుగుతున్న చర్చ కదా. ఇంత జరుగుతుంది. 75-80 ఏళ్ళ పార్టీ, 100 సంవత్సరాల పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానానికి ఆ మాత్రం కానీ, అక్కడ ఉన్నటువంటి ఏసీసీ వాళ్ళకి కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అసలు కాంగ్రెస్ వాళ్ళకి కానీ కనీసం అక్కడ కంప్లైంట్ చేయలేరా? అసలు ఈ మాత్రం రేవంత్ రెడ్డి వ్యూహాన్ని ఆ మాత్రం కూడా రాహుల్ గాంధీకో సోనియా గాంధీకో చేరవేయలేరా? ఇప్పుడు ఏమైందంటే పన్నారి గారు, ఇప్పుడు ఇక్కడ దోసుకున్న పైసలన్నీ మూటల రూపంలో ఢిల్లీకి పంపిస్తున్నాడు. ఢిల్లీలో యొక్క వాళ్ళ యొక్క నోర్లు కట్టేసిండు, మూటలతోటి నోర్లు కట్టేసిండు. కాబట్టి వాళ్ళు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. అంతేనా? ఇక్కడికి తీసుకుంటున్న 30% కమిషన్ అయినా, వీరు తీసుకుంటున్న స్కాములు అయినా ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదు అనుకుంటుంటా. రాహుల్ గాంధీ కూడా తెలుసు. ఇదే విషయానికి ఇప్పుడు వాళ్ళకి ఏంది, వాళ్ళ ముందున్న కర్తవ్యం ఏంది? వాళ్ళు ఉన్న దేశంలో ఎన్ని రాష్ట్రంలో అధికారులు ఉన్నారు? 3 రాష్ట్రంలో ఉన్నారు. మూడే. ఒకటి కర్ణాటక, ఇంకోటి తెలంగాణ, ఇంకోటి హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ లో బడ్జెట్ లేదు, చేతులు ఎత్తేసిర్రు, ఇచ్చిన హామీలంటే చేతులు ఎత్తేసిర్రు. ఏమున్నా కర్ణాటక, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలనే కాస్త కూస్తో ఉన్నది ఆదాయం. దీంట్లోకి వెళ్ళే వాళ్ళకి పంపాలి పైసలు. అట్లయితేనే కేంద్రంలో ఉన్న వాళ్ళ జాతీయ పార్టీ నడవాలంటే ఈ 2 రాష్ట్రాల డబ్బుల నుంచి వెళ్ళే. సో కాబట్టి వాళ్ళకి పంపిస్తున్నారు, వాళ్ళు సైలెంట్గా అయిపోతూ ఉన్నారు. అంతేనా? దీనికి సంబంధించిన దాని మీదే మొన్న తెలంగాణ భవన్లో గణతంత్ర దినోత్సవం రోజు ఒక లఘు చిత్రం ప్రదర్శించిన దాని మీద కూడా చాలా విమర్శలు. అంటే రాహుల్ గాంధీని అట్లా అంటారా, అసలు వీళ్ళకి ఇంకా అహంకారం తగ్గలేదు, రాజ్యాంగాన్ని హననం చేస్తున్నారు అని చెప్పేసి కూడా బయట ఏదో టాక్స్ నడుస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో కానీ, ఏదో ప్రధానమైన మీడియాలో. ఎంత విషయంగా మీరు చెప్పిన అదే ఛానల్కి సంబంధించిన దాంట్లో అసలు వీళ్ళకు తప్పలేదు, ఆ లఘు చిత్రాలు ఏంది, రాహుల్ గాంధీని అవమానిస్తున్నారని చెప్పేసి దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు రాహుల్ గాంధీని అవమానించాడు, రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని అవమానించుతాడు, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అవమానపరుస్తుంది. ఓకే, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను మీరు కన్నులు కప్పి వాళ్ళు మా పార్టీ గారే కాదని చెప్తున్నారంటే మరి ఎవరి పార్టీ? అరే నీ పార్టీలో కండో కప్పుకొని కూడా నీ పార్టీ అని చెప్పుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఇవాళ. నువ్వు రాజ్యాంగాన్ని తెల్లారులైతే రాజ్యాంగాన్ని పట్టుకొని చెప్పి ఇట్లా అంటావు కదా, అది పెట్టుకొని పార్లమెంట్ లో మాట్లాడతాడు కదా. నువ్వు న్యాయపాత్రలు నీ దాంట్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినావు కదా, 10th షెడ్యూల్ అమలు చేస్తామని స్ట్రిక్ట్ గా. అందుకనే రాజ్యాంగం అమలైన రోజు 26 జనవరి రోజు మేము నాటికను ప్రదర్శించినాం. జరుగుతున్న తీరు పట్ల ఎన్ని రకాలుగా నిరసనలు వ్యక్తం చేయను అన్ని రకాలుగా వ్యక్తం చేసినా కూడా అసలు కాంగ్రెస్లో గింత కూడా ఉలుకు లేదు, పలుకు లేదు. నీకు దమ్ము లేదా? ఆ 10 మందిని రాజీనామా చేసి నువ్వు అంటున్నావు కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నది, బ్రహ్మాండంగా సంక్షేమాన్ని అభివృద్ధిని బ్రహ్మాండంగా ప్రజల్లోకి తీసుకుంటున్నాం అని చెప్తే రోజు మైకుల ముందు ఊదర కొడుతున్నాడు కదా ముఖ్యమంత్రి, వాళ్ళ యొక్క పరివాహం. ఏసీఎల్ మేము అడుగుతా ఉన్నావు, నీకు అంత నమ్మకం ప్రజల్లో ఉండుంటే ఏసా 10 మందిని రాజీనామా చేయించి నువ్వు ఎన్నికలకు పోరాదు? ప్రజలకు మీకే మ్యాండేట్ ఇస్తే మీకు సలాం కొడతాం. నీకు మ్యాండేట్ ఇస్తే నమ్మకం ఉన్నది కదా, అదెందుకో చేస్తలేవు. ఎందుకంటే గెలవవు కాబట్టి, ప్రజలలో నీకు తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమైంది కాబట్టి. నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు 13 అంశాలు 100 రోజుల్లో చేస్తానో చెయ్యలేదనేది. అందుకనే ఈ మున్సిపల్ ఎన్నికల ఎజెండా ఇదే. మీరు ఇచ్చిన హామీల మీదనే మీరు ఎంతసేపు అభివృద్ధి అని చెప్తా ఉన్నారు. మేమేమంటున్నాం,
మీరు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఈ 2 సంవత్సరాలు జరిగిన కుంభకోణాలు, లంబకోణాలు, స్కాములు వీటన్నిటిని కూడా తెలంగాణ ప్రజల ముందు పెడతా ఉన్నారు. రైట్, పెడతారు కదా. అందుకనే డైవర్జన్ చేస్తా ఉన్నది.